ఓం శాంతి. ఈరోజు తేదీ 30/6/2024. అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 30 మార్చ్ 2000. మనసును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మధ్య మధ్యలో 5 సెకండ్లు అయినా కేటాయించి మనసు యొక్క ఎక్సర్సైజ్ చేయండి. ఈరోజు దూరదేశీ అయిన బాపుదాదా సాకార ప్రపంచంలోని భిన్న భిన్న దేశవాసులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. బాపుదాదా భిన్న భిన్న దేశవాసులను ఒకే దేశవాసులుగా చూస్తున్నారు. ఎవరు ఎక్కడి నుండి అయినా వచ్చి ఉండవచ్చు, కానీ అన్నింటికంటే మొదట అందరూ ఒకే దేశం నుండి వచ్చారు. మీకు మీ అనాది దేశం గుర్తుంది కదా, ప్రియంగా అనిపిస్తుంది కదా. తండ్రితో పాటు మీ అనాది దేశం కూడా చాలా ప్రియంగా అనిపిస్తుంది కదా. బాపుదాదా ఈరోజు పిల్లలందరి 5 స్వరూపాలను చూస్తున్నారు. 5 స్వరూపాలేవో మీకు తెలుసా? తెలుసు కదా. పంచముఖి బ్రహ్మ యొక్క పూజ కూడా జరుగుతుంది. కనుక బాపుదాదా పిల్లలందరి 5 స్వరూపాలు చూస్తున్నారు. మొదటిది అనాది జ్యోతిర్బిందు స్వరూపము. మీ స్వరూపం గుర్తుంది కదా, మర్చిపోవడం లేదు కదా. రెండవది ఆది దేవతా స్వరూపం. మీ దేవతా స్వరూపంలోకి చేరుకున్నారా? మూడవది మధ్యకాలంలోని పూజ్య స్వరూపం. అది కూడా గుర్తుందా? మీ అందరి పూజ జరుగుతుందా లేక భారతవాసులకే జరుగుతుందా? ఈ పూజ జరుగుతుందా? కుమారులు వినిపించండి, మీ పూజ జరుగుతుందా? కనుక మూడవది పూజ్య స్వరూపము, నాలుగవది సంగమయుగి బ్రాహ్మణ స్వరూపం, మరియు చివరిది ఫరిష్తా స్వరూపం. మరి 5 స్వరూపాలు స్మృతిలోకి వచ్చాయా? అచ్చా, 1 సెకండ్లో ఈ రూపాలలో స్వయాన్ని అనుభవం చేయగలరా? 1, 2, 3, 4, 5. మరి చేయగలరా? ఈ 5 స్వరూపాలు ఎంత ప్రియమైనవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రూపంలో స్థితం అవ్వాలనుకుంటారో ఆ రూపం గురించి ఆలోచించిన వెంటనే అనుభవం చేయాలి. ఇదే మనసు యొక్క ఆత్మిక ఎక్సర్సైజ్. ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేస్తారు కదా. ఉదాహరణకు ఆదిలో కూడా మీ ప్రపంచంలో న్యాచురల్గా అంటే సత్యయుగంలో న్యాచురల్గా నడుస్తూ తిరుగుతూ ఎక్సర్సైజ్ చేసేవారు. అక్కడ 1, 2, 3 అని నిలబడి చేసే ఎక్సర్సైజ్ ఉండదు. ఇప్పుడు అంతిమంలో కూడా బాపుదాదా మనసు యొక్క ఎక్సర్సైజ్ చేయిస్తారు. స్థూలమైన ఎక్సర్సైజ్ ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కదా. అలాగే నడుస్తూ తిరుగుతూ మనసుతో ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. దీని కొరకు సమయమేమీ అవసరం లేదు. ఎప్పుడైనా సరే 5 సెకండ్లు అయితే తీసుకోగలరు కదా, లేక తీయలేరా? 5 సెకండ్లు కూడా తీయలేనంత బిజీగా ఉండేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే చేతులెత్తండి. తర్వాత ఏం చేయాలి? సమయం లభించడం లేదు అని అనరు కదా. ఇలాగైతే చెప్పరు కదా. సమయం లభిస్తుందా? అయితే ఈ ఎక్సర్సైజ్ మధ్య మధ్యలో చేయండి. ఏ కార్యం చేస్తున్నా 5 సెకండ్లు ఈ మనసా ఎక్సర్సైజ్ చేయండి. అప్పుడు మనసు సదా ఆరోగ్యంగా ఉంటుంది, సరిగ్గా ఉంటుంది. బాపుదాదా అంటున్నారు, ప్రతి గంటలో 5 సెకండ్ల ఎక్సర్సైజ్ చేయండి. చేయగలరా? అందరూ అవుతుంది అని చెప్తున్నారు, గుర్తుంచుకోండి. ఓం శాంతి భవనంలో చెప్తామని గుర్తుంచుకోండి, మర్చిపోకండి. మనసు గురించి రకరకాల ఫిర్యాదులు ఉన్నాయి కదా. ఏం చేయాలి? మనసు స్థిరంగా ఉండడం లేదు. మనసును మణిగా అంటే 40 కిలోలు చేసేసుకుంటారు, భారంగా చేసేసుకుంటారు కదా. పూర్వకాలంలో పావుషేరు మణ ఉండేవి, ఇప్పుడు మారిపోయాయి. కనుక మనసును మణిగా బరువుగా చేసేసుకుంటారు. అయితే ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే పూర్తి తేలికగా అయిపోతారు, అభ్యాసం అయిపోతుంది. బ్రాహ్మణులు అనే మాట గుర్తుకు రాగానే బ్రాహ్మణ జీవితం యొక్క అనుభవంలోకి వచ్చేయండి. ఫరిష్తా అన్నప్పుడు ఫరిష్టాగా అయిపోండి. కష్టమా? కష్టం లేదా?
కుమారులు చెప్పండి, కొద్దిగా కష్టమా? మీరు ఫరిష్తాలా కాదా? మీరేనా లేక ఇతరులెవరైనా ఉన్నారా? ఎన్నిసార్లు ఫరిష్తాలుగా అయ్యారు? లెక్కలేనన్నిసార్లు అయ్యారు. మీరే అయ్యారు కదా. అచ్చా, లెక్కలేనన్నిసార్లు జరిగిన విషయాన్ని రిపీట్ చేయడం ఏమైనా కష్టమా? అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుందా? ఇప్పుడు ఈ అభ్యాసం చెయ్యండి. ఎక్కడైనా ఉండండి, 5 సెకండ్లు మనసును తిప్పండి, చక్కర్ వేయండి. చక్కర్ వేయడం అంటే మంచిగా అనిపిస్తుంది కదా. టీచర్లు బాగున్నారు కదా. రౌండ్ వేయడం వస్తుంది కదా. కేవలం ఒకసారి రౌండ్ వేయండి. తర్వాత మళ్ళీ కర్మల్లో నిమగ్నమవ్వండి. ప్రతి గంటలో ఒకసారి రౌండ్ వేయండి. తర్వాత మళ్ళీ కర్మలోకి రండి. ఎందుకంటే కర్మనైతే వదిలేయరు కదా. డ్యూటీ అయితే చేయాల్సిందే. కానీ 5 సెకండ్లు, నిమిషాలు కూడా కాదు, సెకండ్లు తీయండి. తీయలేరా? తీయగలరా? యునైటెడ్ నేషన్స్ ఆఫీసులో తీయగలరా? మీరు మాస్టర్ సర్వశక్తివంతులు కదా. మరి మాస్టర్ సర్వశక్తివంతులు చెయ్యలేనిది ఏముంది? బాపుదాదాకు ఒక విషయంలో పిల్లల్ని చూసి మధురాతి మధురమైన నవ్వు వస్తుంది. ఏ విషయంపై? ఛాలెంజ్ చేస్తారు, కరపత్రాలు ముద్రిస్తారు, ఉపన్యసిస్తారు, కోర్సు చేయిస్తారు. ఏమని చేయిస్తారు? మేము విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని అందరూ చెప్తారు కదా. లేక చెప్పరా? అందరూ చెప్తారా లేక కేవలం ఉపన్యసించేవారు చెప్తారా? ఒకవైపు మేము విశ్వాన్ని పరివర్తన చేస్తాము, మాస్టర్ సర్వశక్తివంతులము అని అంటారు. రెండవ వైపు మనసు నాది, నేను మనసుకు యజమానిని, మాస్టర్ సర్వశక్తివంతులను అని అంటారు. మళ్ళీ కష్టమని అంటే నవ్వు రాదా? నవ్వు వస్తుంది కదా. నా మనసు అంగీకరించడం లేదని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీపై మీరే నవ్వుకోండి. మనసులో ఏదైనా విషయం వచ్చినప్పుడు అది 3 రకాల గీతల వలె ఉండడం బాపుదాదా గమనించారు. మొదటిది నీటిపై గీత. నీటిపై గీతను చూసారా? నీటిపై గీత గీస్తే వెంటనే అదే సమయంలో చెరిగిపోతుంది. ఇలా నీటిపై గీస్తారు కదా. రెండవది ఏదైనా కాగితం పైన కానీ పలక పైన కానీ గీత గీయడం. మూడవది అన్నింటికంటే పెద్దది, రాతిపైన గీత గీయడం. రాతిపైన గీచిన గీత చెరిగిపోవడం చాలా కష్టము. కనుక బాపుదాదా చూస్తున్నారు. చాలాసార్లు పిల్లలు తమ మనసులో గీతపై గీసిన గీత వలె పక్కా గీతను గీసుకుంటారు. దానిని చెరుపుతున్నా చెరగడం లేదు. ఇలాంటి గీత మంచిదేనా? ఇప్పటి నుండి చేయము, ఇప్పటి నుండి జరగదు అని ఎన్నోసార్లు ప్రతిజ్ఞ కూడా చేశారు. అయినా కూడా మళ్ళీ మళ్ళీ పరవశమైపోతున్నారు. అయితే బాపుదాదాకు పిల్లలపై ద్వేషము కలగడం లేదు, దయ కలుగుతుంది. పరవశమైపోతున్నారు, పరవశులపై దయ కలుగుతుంది కదా. ఎప్పుడైతే బాపుదాదా ఇలాంటి దయాభావనతో పిల్లలను చూస్తారో అప్పుడు డ్రామా యొక్క పరదా పైన ఏమని వస్తుంది? ఎప్పటి వరకు అని వస్తుంది. మరి దీనికి మీరే జవాబు ఇవ్వండి. ఎప్పటి వరకు? కుమారులు చెప్పగలరా? ఇది ఎప్పటి వరకు సమాప్తమవుతుంది? కుమారులు చాలా ప్లాన్లు తయారు చేస్తారు కదా. మరి ఇది ఎప్పటి వరకో చెప్పగలరా? చివరికి ఇది ఎప్పటి వరకు చెప్పండి. ఎప్పటి వరకు అనే దానికి జవాబు ఉందా? దాదీలు చెప్పండి. సంగమయుగం ఉన్నంత వరకు కొద్ది కొద్దిగా ఉంటుంది. అయితే సంగమయుగం కూడా ఎప్పటి వరకు? ఫరిష్టాలుగా అయినంత వరకు. అది కూడా ఎప్పటి వరకు? బాబాయే చెప్పాలి అన్నారు. ఫరిష్టాలుగా అవ్వాల్సింది మీరా లేక బాబానా? కనుక దీనికి జవాబు ఆలోచించండి. తండ్రి అయితే ఇప్పుడే అని అంటారు. మరి తయారుగా ఉన్నారా? సగం మాల కోసం కూడా చేతులెత్తలేదు. బాపుదాదా పిల్లలను సంపన్న స్వరూపంలో చూడాలని కోరుకుంటారు. బాబాయే ప్రపంచమని మీరంటారు. ఇలాగైతే అందరూ అంటారు కదా. మరో ప్రపంచం కూడా ఏదైనా ఉందా? బాబాయే ప్రపంచం అయినప్పుడు
ప్రపంచం బయట ఇంకేముంది? ఇది కేవలం సంస్కారాన్ని పరివర్తన చేసుకునే విషయము. బ్రాహ్మణుల జీవితంలో చాలా వరకు విఘ్నరూపంగా అయ్యేది సంస్కారము. అది మీ స్వంత సంస్కారం కావచ్చు, ఇతరుల సంస్కారం కావచ్చు. జ్ఞానం అందరిలో ఉంది, శక్తులు కూడా అందరి వద్ద ఉన్నాయి. కానీ కారణమేమిటి? ఏ శక్తిని ఏ సమయంలో కార్యంలో ఉపయోగించాలో ఆ సమయంలో అది ఎమర్జ్ అయ్యేందుకు బదులు కొంత సమయం తర్వాత ఎమర్జ్ అవుతుంది. ఆ తర్వాత ఇలా మాట్లాడకుండా ఇలా మాట్లాడి ఉంటే చాలా బాగుండేది, ఇలా చేసేందుకు బదులు ఇలా చేసి ఉంటే చాలా బాగుండేది అని అనుకుంటారు. కానీ గడిచిపోవాల్సిన సమయమైతే గడిచిపోతుంది కదా. ఇది సహన శక్తి, ఇది నిర్ణయ శక్తి. వీటిని ఇలా ఉపయోగించాలి అనే శక్తుల గురించి మీరు ఆలోచిస్తుంటారు కూడా. కేవలం కొంత సమయం యొక్క తేడా వచ్చేస్తుంది. ఇక రెండవ విషయం ఏం జరుగుతుంది? ఒకసారి సమయానికి శక్తి కార్యంలోకి రాలేదు, తర్వాత ఇలా చేయకుండా ఇలా చేసి ఉండాల్సింది అని అనుభూతి కూడా చేస్తారు. తర్వాత మీ తప్పు మీకు అర్థమైపోతుంది. కానీ ఆ తప్పును ఒకసారి అనుభవం చేసిన తర్వాత ఇక ముందు కొరకు అనుభవీలుగా అయ్యి దానిని మంచి రీతిగా రియలైజ్ చేసుకొని మళ్ళీ రెండవసారి చేయరాదు. అలా చేసినా ఉన్నది జరుగుతుంది. ఆ సమయంలో ఇది రైట్, ఇది రాంగ్ అని అర్థమవుతుంది. కానీ ఆ తప్పు రెండవసారి జరగకుండా ఉండడం కోసం స్వయం మంచి రీతిగా రియలైజ్ అవ్వడంలో కూడా పూర్తి శాతం పాస్ అవ్వడం లేదు. మాయ చాలా చిత్రమైనది. మీలో సహన శక్తి తక్కువగా ఉందనుకోండి, ఆ సహన శక్తిని ఉపయోగించాల్సిన విషయమే మీ ముందు వస్తుంది. ఒకసారి మీరు రియలైజ్ అయ్యారంటే రెండవసారి మాయ కొద్దిగా తన రూపాన్ని మార్చుకొని వస్తుంది. విషయమైతే అదే ఉంటుంది, కానీ రూపం మారుతుంది. ఎలాగైతే ఈ రోజుల్లో పాత వస్తువుకు పాలిష్ పెట్టి కొత్త వాటి కంటే కొత్తదిగా కనిపించేలా తయారు చేస్తున్నారు కదా, అలాగే మాయ కూడా పాలిష్ పెట్టుకొని వస్తుంది. కానీ ఆ విషయంలోని రహస్యమైతే అదే ఉంటుంది. ఉదాహరణకు మీలో ఈర్ష్య ఉందనుకోండి. ఈర్ష్య కూడా రకరకాల రూపాలలో ఉంటుంది, ఒకే రూపంలో ఉండదు. బీజమైతే ఈర్ష్యదే ఉంటుంది, కానీ మరొక రూపంలో వస్తుంది, అదే రూపంలో రాదు. అప్పుడు చాలామంది మొదట అలాంటి విషయం వచ్చింది కదా, ఇదైతే విషయమే వేరుగా ఉంది అని అనుకుంటారు. కానీ బీజమైతే అదే ఉంటుంది, కేవలం రూపం పరివర్తన అవుతుంది. దీని కొరకు ఏ శక్తి కావాలి? పరిశీలన శక్తి కావాలి. దీని కొరకు 2 విషయాలపై అటెన్షన్ ఉంచుకోండి అని బాపుదాదా ఇంతకుముందు కూడా వినిపించారు. మొదటిది సత్యమైన హృదయం ఉండాలి. లోపల ఏది ఉంచుకోకండి. లోపల ఉంచుకుంటే గాలి బుడగ బలూన్ నిండిపోయి చివరికి ఏమవుతుంది? పగులుతుంది కదా. కనుక సత్యమైన హృదయం ఉండాలి. ఆత్మల ముందు చెప్పాలంటే కొద్దిగా సంకోచం అవుతుంది. నన్ను ఏ దృష్టితో చూస్తారో ఏమో అని కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది. కానీ సత్యమైన హృదయంతో అనుభూతితో బాపుదాదా ముందు ఉంచండి. అంతేకాని నా నుండి తప్పు జరిగిందని నేను బాపుదాదాకు చెప్పేశాను, అవును నా నుండి ఈ తప్పు జరిగిపోయింది అని ఆర్డర్ వేసినట్లు చెప్పడం కాదు. అనుభూతి శక్తితో సత్యమైన హృదయంతో కేవలం బుద్ధి నుండి కాకుండా మనసు నుండి ఒకవేళ బాపుదాదా ముందు అనుభూతి చేస్తే మనసు ఖాళీ అవుతుంది, చెత్త సమాప్తమవుతుంది. విషయాలు పెద్దవిగా ఏమీ ఉండవు, చిన్నవే ఉంటాయి. కానీ ఒకవేళ మీ మనసులో ఇలాంటి చిన్న చిన్న విషయాలు పోగవుతూ ఉంటే వాటితో మీ మనసు నిండిపోతుంది. ఖాళీగా అయితే ఉండదు కదా. మీ మనసు ఖాళీగా లేకుంటే మనోభిరాముడు ఎక్కడ కూర్చుంటాడు? కూర్చునేందుకు స్థలమైతే ఉండాలి కదా. కనుక సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు. బాబా, నేను ఎవరో ఎలా ఉన్నానో అలా మీ వాడిని, మీ దానిని అని అంటారు కదా.
నెంబర్ వారుగా అయితే ఉండాల్సిందే అని బాపుదాదాకు తెలుసు. అందువలన బాపుదాదా మిమ్మల్ని అలాంటి దృష్టితో చూడరు. కానీ సత్యమైన హృదయం ఉండాలి. మరియు రెండవది, సదా బుద్ధి యొక్క లైన్ స్పష్టంగా ఉండాలని చెప్పాము. లైనులో అలజడి ఉండరాదు, కట్ అవ్వరాదు. బాపుదాదా కొన్ని సమయాలలో అదనపు శక్తినివ్వాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి, అదనపు సహయోగం ఇవ్వాలి అని అనుకుంటారు. ఒకవేళ లైన్లో అలజడి ఉంటే అది లభించదు. లైన్ స్పష్టంగా శుద్ధంగా లేకుంటే కట్ అవుతూ ఉంటే తండ్రి నుండి ఏం ప్రాప్తి అవ్వాలో అది అవ్వదు. చాలామంది పిల్లలు అంటారు, అనరు కానీ అనుకుంటారు. కొంతమంది ఆత్మలకు చాలా సహయోగం లభిస్తుంది, బ్రాహ్మణుల సహయోగం కూడా లభిస్తుంది, పెద్దవారి సహయోగం కూడా లభిస్తుంది, బాపుదాదా సహయోగం కూడా లభిస్తుంది. మాకు తక్కువ లభిస్తుంది. కారణమేమిటి? తండ్రి అయితే దాత సాగరుడు, ఎవరెంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. బాపుదాదా భండారానికి తాళం చెవి లేవు, కాపలాదారుడు కూడా లేడు. బాబా అని అనగానే హాజరైపోతాయి. బాబా అని అనండి, తీసుకోండి. వారు దాత కదా, దాత కూడా మరియు సాగరుడు కూడా. ఇక ఏ లోటు ఉంటుంది? ఈ రెండు విషయాలలోనే లోపముంటుంది. ఒకటి, సత్యమైన స్వచ్ఛమైన హృదయం ఉండాలి. చతురతను చూపించకండి. చతురత చాలా చూపిస్తారు, రకరకాల చతురతను చూపిస్తారు. కనుక స్వచ్ఛమైన సత్యమైన హృదయం ఉండాలి. రెండవది, బుద్ధి యొక్క లైన్ సదా స్పష్టంగా శుద్ధంగా ఉందా అని చెక్ చేసుకోండి. ఈనాటి సైన్స్ సాధనాలను కూడా చూస్తున్నారు కదా, కొద్దిపాటి డిస్టర్బెన్స్ ఉన్నా క్లియర్గా పనిచేయవు. కనుక దీనిని తప్పకుండా చెక్ చేసుకోండి. ఈ సీజన్లో ఇది చివరి టర్న్ కనుక మరొక విశేషమైన మాటను చెప్తున్నాము. ఇది కేవలం డబల్ విదేశీయులకే కాదు, అందరి కోసం చెప్తున్నాము. ఈ చివరి మిలనంలో మీరు ఎదురుగా కూర్చొని ఉన్నారు కనుక మీకే చెప్పవలసి వస్తుంది. బాపుదాదా చూశారు, ఒక సంస్కారం లేక ఒక స్వభావం అనండి. స్వభావమైతే ప్రతి ఒక్కరికి ఎవరిది వారికి ఉంటుంది. కానీ సర్వులకు స్నేహిగా, అన్ని విషయాలలో సంబంధాలలో సఫలురుగా, మనసులో విజయులుగా ఉండాలన్నా మరియు వాచాలో మధురత కావాలన్నా ఈజీ నేచర్, సరళ స్వభావం ఉండాలి. సోమరితనమో లేక నిర్లక్ష్య స్వభావం కాదు. సోమరితనం అనేది వేరే విషయము. ఈజీ నేచర్ అంటే ఎలాంటి సమయమో, ఎలాంటి వ్యక్తిలో, ఎలాంటి పరిస్థితిలో వాటిని పరిశీలిస్తూ స్వయాన్ని ఈజీగా ఉంచుకోవాలి. ఈజీ నేచర్ అనగా కలుపుగోలుతనము లేక సంస్కారాలను కలుపుకోవడం. అధికారికంగా ఉండే టూ మచ్ టైట్ స్వభావం ఉండరాదు. గంభీరంగా ఉండడం మంచిదే, కానీ టూ మచ్గా కాదు. కొన్ని సమయాలలో ఎవరైనా అఫీషియల్గా అయిపోతే ఆ సమయానుసారం అది ఒక గుణంగా లేక ఒక విశేషతగా అనిపించదు. చిన్నవారితో కానీ పెద్దవారితో కానీ స్వయాన్ని మలుచుకోవాలి. అందరినీ కలుపుకోగలగాలి. పెద్దవారితో పెద్దరికంగా, చిన్నవారితో చిన్నవారిగా అయ్యి నడవగలగాలి. సాథీలతో సాథీగా అయ్యి నడవాలి. పెద్దవారితో గౌరవపూర్వకంగా నడుచుకోవాలి. సహజంగా మలుచుకోగలగాలి. శరీరం కూడా ఈజీగా ఉంటే ఎక్కడ ఎలా కావాలన్నా మలుచుకోగలరు. టైట్గా ఉంటే మలుచుకోలేరు. అలాగని సోమరిగా కూడా ఉండరాదు. ఈజీగా ఉండాలి. ఈజీగా అవ్వాలని సోమరిగా అవ్వరాదు. ఈజీగా అవ్వమని బాపుదాదా చెప్తారు కదా, కనుక ఈజీగా అయిపోయాము అని అనరాదు. ఈజీ నేచర్ అనగా ఎలాంటి సమయమో అలాంటి మీ స్వరూపాన్ని తయారు చేసుకోగలగాలి. అచ్చా, డబల్ విదేశీయులకు మంచి అవకాశం లభించింది. అందరికీ డ్రిల్లు గుర్తుందా లేక మర్చిపోయారా? ఇప్పుడిప్పుడే అందరూ ఈ డ్రిల్లు చేయండి, చక్కర్ వేయండి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ ఆత్మలకు నలువైపుల నుండి ప్రియ స్మృతులను, సమాచారాలను పంపించిన వారు చాలా బాగా భిన్న భిన్న సంబంధాలతో స్నేహపత్రాలను మరియు తమ స్థితిగతుల గురించి వ్రాశారు.
సేవా సమాచారం గురించిన ప్లాన్లను ఉత్సాహంతో చాలా మంచిగా వ్రాశారు. అవన్నీ బాపుదాదాకు లభించేశాయి. ప్రేమతో శ్రమతో రాశారు కనుక ఎవరైతే వ్రాసారో వారందరూ తమ తమ పేరుతో బాపుదాదా యొక్క దిలారాముని యొక్క హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు స్వీకరించండి. పిల్లల ప్రేమ తండ్రితో మరియు దానికంటే 16 రెట్ల ప్రేమ తండ్రికి పిల్లలతో ఉంది మరియు సదా అమరంగా ఉంటుంది. స్నేహి పిల్లలు తండ్రి నుండి వేరుగా అవ్వలేరు. తండ్రి తన పిల్లల నుండి వేరుగా అవ్వలేరు. తోడుగా ఉన్నారు, తోడుగానే ఉంటారు. నలువైపులా సదా స్వయాన్ని తండ్రి సమానంగా చేసుకునే వారికి సదా తండ్రి నయనాలలో, హృదయంలో, మస్తకంలో సమీపంగా ఉండేవారు. సదా ఒక్క తండ్రి యొక్క ప్రపంచంలో ఉండేవారు. సదా ప్రతి అడుగులో బాపుదాదాను అనుసరించేవారు. మేము సదా విజయులుగా ఉండినాము, ఇప్పుడు విజయులుగా అవుతున్నాము మరియు విజయులుగా ఉంటాము. ఈ నిశ్చయం మరియు నశలో ఉండేవారు. ఇలాంటి అతి శ్రేష్టమైన అపురూపమైన పిల్లలు, ప్రియాతి ప్రియమైన పిల్లలందరికీ బాపుదాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని జమా ఖాతాను నిండుగా చేసుకునే సమర్థ ఆత్మ భవ. సంగమయుగంలో అవినాశి తండ్రి ద్వారా ప్రతి సమయము అవినాశీ ప్రాప్తులు లభిస్తాయి. పూర్తి కల్పమంతటిలో ఇలాంటి భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే సమయం ఇదొక్కటే. అందుకే మీ స్లోగన్ ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు. ఏ శ్రేష్ఠ కార్యం చేయాలన్నా అది ఇప్పుడే చేయాలి. ఈ స్మృతి ఉంటే ఎప్పుడూ సమయాన్ని, సంకల్పాలను లేక కర్మలను వ్యర్థంగా పోగొట్టుకోరు. సమర్థ సంకల్పాల ద్వారా జమా ఖాతా నిండుగా అయిపోతుంది. అంతేకాక ఆత్మ సమర్థంగా అయిపోతుంది. స్లోగన్: ప్రతి మాట, ప్రతి కర్మ యొక్క అలౌకికతయే పవిత్రత. సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసుకోండి. ఓం శాంతి.